వెల్కమ్ టు డి మీడియా. మీకు తెలుసా, మన దేశంలో చౌక ధరలలో అంటే అతి తక్కువ ధరలలో అతి తక్కువ ఖర్చుతో సుదూర ప్రయాణాలు చేయగలిగే సౌకర్యం మనకు రైల్వే శాఖ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంది. పేద మధ్యతరగతి వర్గానికి రైల్వే శాఖ ద్వారా సుదూర ప్రాంతాలకి తక్కువ ఖర్చుతో వాళ్ళు ప్రయాణించడానికి సౌకర్యవంతంగా ఉంది. మరి అలాంటి రైల్వే శాఖ ఇవాళ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా జనరల్ బోగీలలో ప్రయాణించే ప్యాసింజర్లు, మరి బోగీ కెపాసిటీకి మించి ప్యాసింజర్లు ప్రయాణిస్తూ ఉంటారు. మరి అలాంటి సందర్భాలలో ఆ ప్యాసింజర్లు ఎదుర్కొనే సమస్యలు, సవాళ్ళు, అలాగే రిజర్వ్డ్ బోగీలలో ఉన్న ప్యాసింజర్లకి దొంగల బెడత ఎక్కువ. మరి ఆ దొంగల బెడత నుండి వారికి రక్షణ కల్పించాలి. కాబట్టి మరి ప్రతి రైల్వే ప్యాసింజర్ కి సురక్షితమైన ప్రయాణాన్ని అందించాలి. సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ఇవాళ రైల్వే శాఖ రైల్ 1 యాప్ ని అందుబాటులోకి తెచ్చింది. మరి సురక్షితమైన ప్రయాణం కోసం 2 నిర్ణయాలు తీసుకుంది. ఇటీవల కాలంలోని కవచ్ అనే వ్యవస్థని ఏర్పాటు చేసి రైలు ప్రమాదాల నివారణకి చర్యలు చేపట్టింది. ఇక ప్యాసింజర్ల భద్రత కోసం ప్రతి బోగీలో ప్రతి ట్రైన్లో కూడా ఖచ్చితంగా సీసీ కెమెరాలను అమర్చి ప్యాసింజర్లు ఎదుర్కొనే సమస్యలు అలాగే సవాళ్లను గుర్తించి వాటిని పరిష్కరించాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఆ క్రమంలోని రైల్వే శాఖ 15,000 ట్రైన్లలో 74,000 బోగీలలో 3,86,000 సీసీ కెమెరాలను అమర్చి సురక్షితమైన ప్రయాణాన్ని ప్యాసింజర్లకు అందించడంతో పాటు రైల్వే ప్యాసింజర్లు ఎదుర్కొనే సమస్యలు, సవాళ్లను కూడా ప్రభుత్వం గుర్తించి వాటిని పరిష్కరించడానికి చట్టబద్ధమైన విధి విధానాలు పాటించడానికి చర్యలు చేపట్టనుంది. కాబట్టి మరి సీసీ కెమెరాల వల్ల ఉపయోగకరమైన పరిస్థితులే ఉంటాయా? మరి సీసీ కెమెరాలు రైల్వే శాఖ ఎదుర్కొనే అన్ని సమస్యలు, సవాళ్ళకి ఒక పరిష్కారాన్ని చూపగలవా? మరి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ. వెల్కమ్ టు డి మీడియా. మీకు తెలుసా, మన దేశంలో చౌక ధరలలో అంటే అతి తక్కువ ధరలలో అతి తక్కువ ఖర్చుతో సుదూర ప్రయాణాలు చేయగలిగే సౌకర్యం మనకు రైల్వే శాఖ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంది. పేద మధ్యతరగతి వర్గానికి రైల్వే శాఖ ద్వారా సుదూర ప్రాంతాలకి తక్కువ ఖర్చుతో వాళ్ళు ప్రయాణించడానికి సౌకర్యవంతంగా ఉంది. మరి అలాంటి రైల్వే శాఖ ఇవాళ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా జనరల్ బోగీలలో